ఇప్పుడు ఈయన మళ్ళీ రాజీనామా చేస్తున్నాడు. మరి రాజీనామా చేసి ఏ పార్టీలో పోయి గెలుస్తావు? ఇప్పుడు రాజీనామా గతంలో కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలోకి పోయారు మీరు. ఓకే, బీజేపీలోకి పోయి బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వస్తే బీజేపీ నుంచి పోటీ చేస్తే ఓడగొట్టిరు. సరే, అప్పుడు రకరకాల కారణాలు దానికి ఉన్నాయి. ఆ బీజేపీలో ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఓడగొట్టిరు. మీకున్న లోకల్గా ఉన్న కొంత మీరు కొంత డబ్బులు ఇస్తారనో ఇంకోటి దాంతో ప్రజలు మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం చేసిరు, కానీ జరగలే. కేసీఆర్ ప్రెస్టేజ్గా తీసుకున్న ఎలక్షన్ని ఆనాడు బీజేపీలోకి వెళ్ళి మీరు పోటీ చేసిరు. మరి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ రాజీనామా, మళ్ళీ ఎళ్ళకి పోతారు? మళ్ళీ బీజేపీలోకి పోతారా? మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతారా? ఎళ్ళకి పోయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? ఎట్లా? ఇప్పుడు మీరు ఒకవేళ రాజీనామా చేసినా దేనికి త్యాగం? గతంలో కేసీఆర్ మీద కొట్లాడడం దానికి ఏదో మీరు చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఎవరి మీద కొట్లాడుతున్నారు? వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు మీరు రాజీనామా చేసి ఏ ఎజెండాతో మీరు మంత్రి పదవి ఇస్తలేరు నాకు అని రాజీనామా చేస్తారా? ఆ త్యాగం ఎట్లయితుంది?